హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అవి చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ పెట్టక. అందరూ కామెంట్స్ చేస్తున్నారు లాంగ్ వీడియో పెట్టండి అనేసి. నేనే అండి కొంచెం బిజీగా ఉన్నాను అండ్ కొంచెం అప్పుడప్పుడు గ్యాప్ తీసుకుంటే బెటర్ కదా అనేసి అయితే గ్యాప్ తీసుకున్నాను. ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే పెడతానండి. ఇదైతే లాస్ట్ ఫ్రైడే. నేను మీకు చెప్పాను కదా అసలు పూజ మందిరం తెచ్చినప్పటి నుంచి పెట్టట్లేదు అనేసి. ఇంకా ఫైనల్గా వాల్కి అయితే పెట్టాము. యాక్చువల్గా ఏంటంటే మేము వాల్కైతే మేకులు అయితే కొట్టలేదండి. ఇది కొడితే అంటే మనం మేకులు కొడితే మళ్ళీ ఏమైనా అంటారేమో అనేసి ఇలా మనకి హ్యాంగర్స్ లాగా అవి ఉంటాయి కదా, దానికైతే పెట్టాను. నాకైతే ఒకటే భయము, మళ్ళీ అది బ్యాలెన్స్ ఆపదో అనేసి అయితే పెట్టాను. ఫస్ట్ డే పెట్టి చూద్దాము అనేసి అయితే ఇంకా ఇవాళ మార్నింగే లేచి మంచిగా ఈ శారీ కట్టేసుకొని హెడ్ బాత్ చేసేసి ఇంకా పూజ అయితే చేశానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫైనల్గా ఒక రోజు అయితే వచ్చిందండి. అంటే దేనికైనా టైం రావాలి అంటారు కదా. ఇంకా మా పూజ మందిరం అయితే ఓపెన్ చేశాను. సరేలే డైలీ కొంచెం దీపం పెడితే పిల్లలు ఉన్న వాళ్ళకి, అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు ఇట్లా మనం పొగ వేస్తూ అండ్ ఇలా దీపం పెడుతూ ఉంటే మంచిది కదా. లైఫ్లో చాలా చేంజెస్ చేయాలి అనుకుంటున్నాను. చూడాలి ఇంకెంతవరకు ఫాలో అవుతాననేసి. ఇంకొకటి అయితే నేర్చుకుంటున్నానండి. అండ్ ఒకరు మనకి పదిగా ఒక విషయం గురించి చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని నెగిటివ్ వేలో కాకుండా, అంటే అందరూ ఎందుకు ఇలానే చెప్తున్నారు అనేది ఆలోచించాను. సో మిస్టేక్ ఎక్కడ అయ్యింది అనేది అయితే ఇంకా ఈ 10 days కొంచెం గ్యాప్ తీసుకున్నాను కదా, అన్నీ అంటే నాకైతే కొంచెం అయితే కొద్ది వరకు అయితే అర్థమయ్యాయి. కొంచెం మేనేజింగ్ అండ్ అన్నీ కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి. అండ్ దానితో పాటు మెయిన్ నా హెల్త్ కూడా సెట్ చేసుకోవాలి. ఇంకా మనం అలానే ఉన్నామనుకోండి ఒకలాగా అయిపోద్ది కదా. అండ్ అందుకే అండి రెగ్యులర్గా ఈ మధ్య జిమ్కి కూడా వెళ్తున్నాను. అవేంటి అండ్ మీరు టైటిల్ చూస్తే తెలుస్తాయి కదా, నా లైఫ్లో జరిగిన ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే చెప్పాలి అనుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. పూజ మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నారు అండ్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే అదొక పాజిటివ్ వైబ్రేషన్ కదా చూడడానికే. ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్ అండి డ్రై ఫ్రూట్ స్మూతీ అండ్ పెసరట్టు అయితే వేసాను. ఇంక ఇవాళ లంచ్ కూడా త్వరగానే ప్రిపేర్ చేద్దాము, ఏదైనా వెజిటేబుల్సే కుక్ చేద్దాము అనుకుంటున్నాను. అండ్ నేనైతే అగారో నుంచి ఈ రీగల్ ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ అయితే తీసుకున్నానండి. 3 లీటర్ కెపాసిటీ అయితే తీసుకున్నాను. ఇందులో టెంపరేచర్ అయితే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అంటే టెంపరేచర్ కంట్రోల్ అయితే ఉంటుంది. దాంతోపాటు డిటాచబుల్ పవర్ కేబుల్ అండ్ కూల్ టచ్ హ్యాండ్స్ అండ్ మనకి ఒక మెజరింగ్ కప్పు, ఇట్లా స్పూను అండ్ దాంతోపాటు మనకి ట్రాన్స్పరెంట్ లిడ్ కూడా ఇస్తారండి. మీకు తెలిసిందే కదా నార్మల్గా కుక్కర్స్, ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఎలా యూస్ చేసుకుంటామో అలా అయితే యూస్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసామనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ అంటే నార్మల్ కుక్కర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనం టెంపరేచర్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా మనకి ఇట్లా 120 ml మెజరింగ్ కప్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఒక స్పూన్ కూడా ఇచ్చారండి. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ లిడ్ అయితే ఇచ్చారు. దానికి పైన చూసారు కదా హోల్ లాగా ఉంది. సో మనకి లోపల ఏదైనా కుక్ అవుతూ ఉంటే కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇది మాన్యువల్ కూడా ఇచ్చారు ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. అండ్ ఇందులో మనము టెంపరేచర్ కూడా సెట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా హై టెంపరేచర్కి పోయాక అది మళ్ళీ స్టాండ్ బైకి వచ్చేస్తుంది. సో మనకు మాడిపోతుంది అలా అని ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా స్టవ్ అయిపోయినా. అండ్ ఎక్కడికైనా మనం అంటే ట్రావెల్ చేసినప్పుడైనా ఎప్పుడైనా తీసుకెళ్ళామనుకోండి హ్యాపీగా ఇందులో మనం రైస్ కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇందులో పాలు కాచుకోవచ్చు. ఏదైనా మనము నార్మల్గా బిర్యానీస్కైనా నార్మల్ రైస్ కుకింగ్కైనా మల్టీపర్పస్ లాగా అయితే ఇదైతే యూజ్ అవుతుందండి. చూసారు కదా, అంటే హీట్ కూడా ఈవెన్గా పాస్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ టెంపరేచర్ కంట్రోల్ ఉండడం చాలా బాగా బెటర్ అయిపోయిందండి. నార్మల్గా మన కుక్కర్లో అయితే ఇలా టెంపరేచర్ అడ్జస్ట్ చేయడానికి ఉండదు కదా, ఇందులో అయితే హ్యాపీగా మనం అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే వెజిటేబుల్ రైస్ ఎప్పుడు చేసినా కూడా 1:2 అయితే వాటర్ అయితే వేస్తానండి. ఫ్రెష్ పుదీనా కొత్తిమీర వేసామనుకోండి మంచిగా కుక్ అయిపోతుంది. హ్యాపీగా ఇది పెట్టేసి మనం ఏదైనా పని చేసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా ఇది కుక్ అయిపోయాక స్టాండ్ బైక్ అయితే వచ్చేసి ఆగిపోతుంది. సో మనకి వేడిగానే ఉంటుంది చాలాసేపటి వరకు. అండ్ 3 లీటర్స్ కెపాసిటీ కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే డీటెయిల్స్ అయితే ఇస్తానండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదైతే మీరైతే అక్కడ నుంచి పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా వెజిటేబుల్ రైస్ అయితే జస్ట్ ఒక 15 minutesలోనే అయిపోయిందండి. ఇవాళ కుకింగ్ చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుండే. పిల్లలకైతే బాగా నచ్చింది. మంచిగా పొడిగా రైస్ అయితే పొడిగా అయిపోయిందండి.
బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేయండి. అండ్ మనం యూస్ చేసాక ఇలా ఒక క్లీన్ క్లాత్తోని తుడిచేసి మనమైతే మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేనైతే డైలీ డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే ఇలా బాల్కనీలోనో ఆ టైం నిల్చోనో ప్రశాంతంగా ఆ గ్లాస్ అయితే తాగుతానండి. అంటే మనం ఏదైనా ఫుడ్ కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా తీసుకున్నాం అనుకోండి, అది మన బాడీకి కూడా మంచిగా వంటపడుతుందంట. అందుకే డైలీ ఇదైతే స్కిప్ చేయట్లేదు. మా పెద్ద బాబు, నేను, మా హస్బెండ్ డైలీ ఇస్తాను వాళ్ళకి కూడా. అండ్ బాబుకైతే ఇంకా బాక్స్లోకి అయితే ఏదైనా లైట్గానే పెడతానండి. ఎందుకంటే మార్నింగే అంత హెవీగా అంటే డ్రై ఫ్రూట్ స్మూతీ ప్లస్ ఇంకా దోశ అదే ఇస్తాను కదా. సో బాక్స్లోకి అయితే కొంచెం డైలీ అంటే మ్యాక్సిమం యాపిలే పెడతాను. యాపిల్ అన్నా పియర్ అన్నా ఇలా ఏవైనా ఫ్రూట్సే పెడతాను. దాంతోపాటు ఇంట్లో అయితే బ్లూబెర్రీ కూడా ఉన్నాయి. అలా బ్లూబెర్రీ రిపీటెడ్గా ఇవే పెడుతుంటాను. మా వాడికైతే అసలు రోజు కోపం వచ్చేస్తుంది. అమ్మ ఇంక వద్దు నేను తినను అలా అని చెప్తూ ఉంటాడు. కానీ ఇంకేం చేస్తాడు చెప్పండి, బాక్స్లో పెట్టాక పిల్లలకి కొంచెము డైలీ ఏదో ఒక ఫ్రూట్ ఇచ్చామనుకోండి బెటర్ కదా. ఇంకా మా చిన్న బాబు అయితే అసలు ఏ ఫ్రూట్ కూడా సరిగ్గా తినడండి. ఓన్లీ బనానా తింటాడు అంతే. ఇంకా పెద్దగా అంటే మ్యాంగో తింటాడు, బనానా తింటాడు. ఇంకా అవే పెడుతూ ఉంటాను బాబుకి అయితే. ఇంకా బాక్స్ పెట్టేసి ఇవాళైతే ఋషి స్కూల్కి కూడా వెళ్తున్నాము. ఎందుకంటే కొత్త స్కూల్లో జాయిన్ చేసామని చెప్పాను కదా. ఇంకా ఆ స్కూల్లో కొంచెము ప్రాసెస్ అండ్ ఇంకా మా వాడు వెళ్తే దాన్ని ఏమంటారు యూనిఫామ్లని డ్రెస్సెస్ అని అవన్నీ ఉంటాయి కదా. ఇంకా అవన్నీ కలెక్ట్ చేసుకొచ్చుకుందాము అనేసి అండి. ఇక్కడ మాత్రం నిజంగా అండి ఎంత చిన్న క్లాస్ అయినా కూడా స్కూల్ ఫీజులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మా బాబుకి అయితే 1 lakh అండి. అది కూడా చిన్న స్కూల్లో జాయిన్ చేసాం కానీ అంత ఫీజు అయితే ఉంది. ఇంకేం చేస్తాం చెప్పండి. దానికి తోడు అంటే ఒక 1/2 kilometer ఉంటుంది కానీ బస్ అంటే స్కూల్ బస్ కూడా ఉంది. ఆ స్కూల్ బస్కు ఒక 2000 rupees నెలకైతే. ఇంకా మధ్యాహ్నమే వచ్చేస్తాడు కదా. యాక్చువల్గా అయితే మనం డ్రాప్ చేయొచ్చు, కానీ మార్నింగ్ మా హస్బెండ్ డ్రాప్ చేశారనుకోండి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ 12:30కి అలా వెళ్ళి మనం పిక్ చేసుకోవాలి. మళ్ళీ చిన్న బాబు కూడా ఉంటాడు కదా. ఇంకా ఎందుకులే ఈ ఇయర్కి అయితే ఇంకిద్దరు స్కూల్కి వెళ్ళారనుకోండి, నేనే ఒక స్కూటీ ఒక కారు కొనేసుకొని ఇద్దరిని డ్రాప్ చేస్తే బెటర్. ఎందుకంటే అంత తక్కువ డిస్టెన్స్కి అయినా కూడా వేస్ట్ కదా. ఇంక ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చామో పిల్లలు చూశారు కదా, అసలు ఫుల్ అల్లరండి. ఆ స్కూల్ ఏమో అంటే ఇంకా స్కూల్ బస్ రాలేదనుకుంటా, మార్నింగ్ చాలా త్వరగా వచ్చేసాము. మా హస్బెండ్ కూడా ఈ మధ్య 8కే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. అంటే త్వరగా వెళ్ళి త్వరగా వస్తే బెటర్ కదా. అండ్ మార్నింగ్లో ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది కదా. ఇంకా ఫార్మాలిటీస్ అవన్నీ ఫినిష్ చేసుకొని అయితే ఇంటికైతే వచ్చాను. ఇంకా మా చిన్నోడిని ఇంకా అంటే ఈ మధ్య డిసైడ్ అయిపోయానండి, పిల్లోడితో కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, కొన్ని యాక్టివిటీస్ అంటే పెద్దోడు అవుతూ ఉన్నాడు కదా. ఇంకా బాబు మాట్లాడుతున్నాడా అని అడుగుతున్నారు. అమ్మ నాన్న చిన్న చిన్న వర్డ్స్ అండ్ మనం ఏది చెప్పినా కూడా అర్థమైపోతుందండి. ఇంకా కొంచెం ఇలాంటి మనం అంటే టాయ్స్ కూడా ఆడిపించామనుకోండి, సో వాళ్ళ థింకింగ్ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి కదా. డైలీ బాబుతోనైతే ఒక 1 hour అయినా టైం తీసుకొని అయితే ఇంకా ఇలాంటివి కొన్ని కార్ బొమ్మలైనా అలా తీసుకొని కలర్స్ నేర్పించడం. చూసారు కదా ఎంత బాగా వేస్తున్నాడో. అంటే ఇంకా రోజు నేను ఆడిపించాను అనుకోండి మంచిగానే ఉంటాడు. టైం అంటే అన్నీ నేర్చుకోవడమైనా కూడా అన్నీ అంటే త్వరగానే నేర్చేసుకుంటాడు. అండ్ చాలామంది అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ పెడుతున్నారు, అక్క మా పాప మాట్లాడట్లేదు, మా బాబు మాట్లాడట్లేదు అండ్ ఇంకా ఏంటి అలా అనేసి అయితే అండ్ వెయిట్ ఎంత ఉన్నాడు ఇలా అన్నీ కంపేర్ చేసుకుంటూ ఉంటారండి. అలా ఏం చేయొద్దు. చిన్నపిల్లలు ఇప్పుడు మా ఋషిబాబు అయితే ఈ ఏజ్కి ఫుల్గా మాట్లాడేశాడండి. 20 monthsకే ఫుల్గా మాట్లాడేశాడు. బట్ లడ్డు బాబు ఇంకా కొంచెం స్లో ఉన్నాడు. అలానే ఏం లేదు, ఇంకా చైల్డ్ టు చైల్డ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. మీరేం వర్రీ అవ్వద్దు. పిల్లలు మాట్లాడుతూ మీరు ఎక్కువగా పిల్లలతోనైతే టైం స్పెండ్ చేయండి. ఇలా ఏమైనా కొంచెము మాంటరీ టాయ్స్ అనేసి మనకి అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో కొడితే ఉంటాయండి. అలాంటి కొన్ని బొమ్మలు అయితే తీసుకోండి. అండ్ ఇంకా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎక్కువగా బొమ్మలు కొనకండి. అలా నేనైతే వాటికి అగెనిస్టే అండి. నేనైతే పిల్లలకు కావాల్సిన ఇంట్లోనే ఉంటారు కదా. ఇదేమి అంటే విలేజ్లో అనుకోండి పిల్లలు కొంచెం బయట అట్లా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఇంట్లోనే ఉండి వాళ్ళకి బోర్ అనిపిస్తూ ఉంటుంది కదా అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి. నేనైతే కొంచెం కొన్ని టాయ్స్ తీసుకుంటూ ఉంటాను పిల్లలకి ఎప్పటికప్పుడు కొంచెము ఎంగేజింగ్గా ఉండేలాగా. నాకు ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు కూడా ఆడుకుంటారు అండ్ నేర్చుకుంటారు. అండ్ ఋషి స్కూల్ నుంచి వచ్చారనుకోండి ఇద్దరు కూడా మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే అన్న తమ్ముడు ఇద్దరు కూర్చొని ఆ రిమోట్ కార్లు ఆడుకోవడము, లేదంటే కొంచెం బుక్స్ పెయింటింగ్ వేయడము, ఇంకా ఏదోటి అల్లరి చేస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఈ మధ్యకాలంలో దెబ్బలు కూడా ఎక్కువ తగిలించేసుకుంటున్నారండి. గుండ్లు అయిపోయాయి కదా ఇద్దరికి. మొన్న ఋషి అయితే అదేదో ఉయ్యాల తగిలించేసుకున్నాడంట. అసలు ఎంత ఏడుపు వచ్చేసి. అండ్ మీరు వీడియోస్ ఎందుకు సరిగ్గా పెట్టట్లేదంటే ఇది కూడా రీజన్ అండి. వాళ్ళకి కొంచెం ఏదైనా దెబ్బ తగిలేసరికి నేనైతే ఇంకా మరీ సెన్సిటివా
ఇంకా ఏమోలే ఇవన్నీ పక్కకి, ఫస్ట్ పిల్లలు కదా మనకి ఇంపార్టెంట్. దానికి తోడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కదండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత నేను ఏది చేయాలనుకున్నా లైఫ్లో ఈజీగా ఉంటుంది అనేసి. అండ్ నాకు ఇంకోసారి ఏమనిపిస్తుంది అంటే, లేదు అన్నీ బ్యాలెన్స్ చేయగలగాలి మనకి, అంటే యూట్యూబ్లో మనల్ని ఇంత లవ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా అంటే మరీ రెగ్యులర్గా డైలీ వీడియోస్ కాకపోయినా ఒక 2 డేస్కి 3 డేస్కి ఒక వీడియో పెట్టినా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకా చూసారు కదా నా ఫేస్ మీద పింపుల్స్ కూడా ఎక్కువైపోయాయండి ఈ మధ్య. అసలు ఫేస్ని హెయిర్ని పట్టించుకోవడమే లేదు. అండ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి మేబీ అక్కడ 2-3 సార్లు బీచ్కి వెళ్ళడము ఏంటో కానీ ఫుల్ డాండ్రఫ్ అయిపోయింది. మనకి డాండ్రఫ్ ఎక్కువైతే కూడా ఫేస్ పైన పింపుల్స్ వస్తాయంట. అండ్ నా హెయిర్ ఏంటంటే ఇప్పుడు హెడ్ బాత్ చేసిన 1-2 డేస్లోనే మళ్ళీ ఆయిలీ అయిపోతుందండి. అదేదో ఆయిల్ పెట్టుకున్నట్టు. నేను అసలు ఆయిల్ ఏం అప్లై చేయను, ఓన్లీ హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ అప్లై చేస్తాను. అది కూడా ఎక్కువైపోయింది. అండ్ డాండ్రఫ్ ఇది ఉన్నప్పుడు మాత్రం అస్సలు మీరైతే ఆయిల్ అప్లై చేయొద్దు, ఇంకా ఎక్కువైపోద్దంట. ఇంకా అప్పుడప్పుడు నా ఫేస్ని నేనే చూసుకొని సరేలే కొంచెం అంటే ఫేస్ని మనం మెయింటైన్, బాడీని, ఫేస్ని, హెయిర్ని మెయింటైన్ చేస్తేనే బాగుంటాయండి. మీరు చాలా మెంబర్స్ని యూట్యూబ్లో అయినా అంటే నార్మల్గా చూస్తూ ఉంటే అబ్బా వాళ్ళ స్కిన్ బాగుంది మనది ఎందుకు ఇలా ఉంది అనుకుంటూ ఉంటారు కదా. ఏం ప్రోడక్ట్స్ వాడతారు? ప్రోడక్ట్స్ కంటే ముఖ్యం మనము కన్సిస్టెంట్గా మంచిగా ఇలా ఫేస్ వాష్ చేసుకోవడము, డైలీ 2 టైమ్స్ అయినా ఫేస్ వాష్ చేసుకొని కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉన్నామనుకోండి కొంచెం లుక్ కూడా మారుతూ ఉంటుంది. మన కోసం మనం టైం అయితే తీసుకోవాలండి. ఏదైనా కూడా మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది, అది ఎవరైనా కూడా. ఇంకా కొంచెం నాలాగా పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయిలేండి. మనకు కూడా పిల్లలు పెద్దగా అయిపోయారు అనుకోండి కొంచెం మెయింటైన్ చేసుకోవడానికి అది టైం ఉంటూ ఉంటుంది కదా. కానీ దాన్ని ఏమంటారు, స్కిన్ ఎప్పుడు అంటే మనం మెయింటైన్ చేయలేదు కదా అనుకోండి ముడతలు రావడము అలా అయితే అవుతూ ఉంటుంది. సో మీరు కనీసం అట్లీస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఏదైనా మంచి మాయిశ్చరైజర్ తీసుకొని డైలీ ఒక పడుకునే ముందు అంటే మార్నింగ్ ఈవినింగ్ అయితే అప్లై చేయండి. చాలా డిఫరెన్స్ వస్తుంది. ప్రోడక్ట్ నేను చెప్తున్నాను కదా, మనం వాడే ప్రోడక్ట్ కంటే కన్సిస్టెన్సీ అయితే ఇంపార్టెంట్. హెయిర్ కూడా అంతే అండి. మనం మెయింటైన్ చేయలేదు అనుకోండి డాండ్రఫ్ ఇలా రావడము అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడము అలా అయితే అవుతూ ఉంటాయి. ఇంకా సింపుల్గా ఇలా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. పింపుల్స్ ఏముందిలేండి, ఇంకా నాకైతే అంటే చాలా తక్కువే. అండ్ స్కిన్ కూడా ఈ మధ్య కొంచెం డల్గా అలా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఎందుకో అండి ఆపరేషన్ అంటే మొన్న ల్యాప్రోస్కోపిక్ చేయించుకున్నప్పటి నుంచి బాడీలో చాలా డిఫరెన్స్ వచ్చింది. మరి ఆపరేషన్ వల్ల లేదంటే నాకే అలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు. ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నాను, ఫుల్ బాడీ చెకప్ కూడా ఏం లేదు. అందుకే అండి అలా ఎవ్రీ ఇయర్కి ఒక్కసారైనా మీరు అలా చేయించుకుంటూ ఉండండి. మీలోనే పాజిటివ్ వైబ్రేషన్ అలా వస్తూ ఉంటుంది. అండ్ మనకి ఏమీ లేదని రిపోర్ట్లో వచ్చిందనుకోండి కొంచెం ఎనర్జీగా కూడా అనిపిస్తుంది కదా. సో నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. అండ్ వెయిట్ తగ్గాలని ఈ మధ్య జిమ్కి అయితే వెళ్తున్నానండి. మా అపార్ట్మెంట్లోనే జిమ్ ఉంది. జిమ్ వీడియోస్ అయితే నెక్స్ట్ వ్లాగ్ నుంచి, అంటే ఈ వ్లాగ్లో పోస్ట్ చేయట్లేదు, నెక్స్ట్ వ్లాగ్లో నుంచి అయితే పోస్ట్ చేస్తాను. అంటే ఏం ఎక్సర్సైజులు చేస్తున్నాను. అండ్ ఒకటి నేను అంటే వాళ్ళ దగ్గర నుంచి న్యూట్రిషనిస్ట్ని కూడా అపాయింట్ చేసుకున్నానండి. నేను వెయిట్ ఇంకా అంటే 56 ఎంతో ఉన్నాను. తగ్గాల్సిన అవసరం లేదు, ఓన్లీ టమ్మీ తగ్గితే సరిపోతుంది. ఇంకా నా బాడీకి వెయిట్కి అంటే ఫీడింగ్ ఇస్తున్న మదర్స్ ఈ మాత్రం వెయిట్ అయినా ఉంటారు అనేసి మీకు అవన్నీ కూడా కమింగ్ బ్లాగ్స్లో అయితే క్లియర్గా చూపిస్తాను. అంటే ఇంట్లో ఏం ఎక్సర్సైజులు చేసుకోవాలి అండ్ జిమ్లో ఏం చేసుకోవాలి అండ్ డైట్ కూడా ఏం తీసుకోవాలి అనేసి. ఇంకా ఈవినింగ్ స్నాక్లోకి అయితే ఇలా సోరకాయ అండ్ క్యారెట్ వేసేసి ఇలా అయితే చేస్తున్నానండి. ఇవి చాలా ఇష్టంగా తింటున్నారు పిల్లలు. అండ్ టైటిల్ ఏంటి అంటే, నేను ఒక 2016లో అనుకుంటా అండి ఇలా పడుకున్నప్పుడు, అంటే నేను అప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని, మణికొండలో హాస్టల్లో ఉన్నప్పుడు నైట్ సడన్గా 4 గంటలకు అంటే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకండి ఫుల్ టమ్మీ పెయిన్ వచ్చేసింది. అసలు భరించలేనంత వచ్చిందండి. ఆ టైంలో ఇంకా నేను హాస్టల్లో ఉన్నాను కదా, నాకు అది ఏంటో కూడా తెలియలేదు. అక్కడ ఇమేజ్ హాస్పిటల్ అనేసి ఒకటి ఉంటుందండి మాదాపూర్లో. ఇంకా అసలు 4 గంటలకి నా దగ్గర ఒక పర్సులో 8,000 ఎంతో ఉండే. అప్పుడే శాలరీ వచ్చింది. ఇంకా డబ్బులు పట్టుకొని ఎమర్జెన్సీ అనేసి నేను వెళ్ళిపోయానండి హాస్పిటల్కి అయితే. ఇంకా వాళ్ళు పేషెంట్ ఏంటి అంటే మార్నింగ్ 4 గంటలకంటే కొంతమంది డాక్టర్లే ఉంటారు కదా, డాక్టర్ నేనే ఆ పేషెంట్ నన్నే ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకోండి అనేసి ఇంక ఏడ్చేస్తున్నాను. వాళ్ళైతే జాయిన్ చేసేసుకున్నారు. ఇంకా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే స్టోన్స్ ఉంటాయి కదా మనకి, స్టోన్ పెయిన్ వచ్చేసింది అనేసి. మనకి స్టోన్స్ ఉంటే ఎర్లీ మార్నింగే పెయిన్ వస్తుందంట. అమ్మో ఎగ్జాక్ట్గా
అంటే ఇదే టైంలో అండి, జూన్ ఈ టైంలోనే వచ్చింది. అసలు మళ్ళీ నాకైతే ఇప్పుడు కొంచెం పెయిన్ అనిపించినా కూడా ఫుల్గా వాటర్ అయితే తాగుతూ ఉంటాను. ఇంకా వాళ్ళైతే భయపడిపోయారు. నేను ఒక్కదాన్నే వచ్చాను, నా చేతిలో ఫోను వ్యాలెట్ ఉంది, అందులో అయితే డబ్బులు ఉన్నాయిలేండి, డబ్బులు పట్టుకొని వెళ్ళాను కదా ధైర్యంగా. వాళ్ళైతే ఇంకేదో ఇంజెక్షన్ సమ్ మెడిసిన్ అయితే ఇచ్చారు. ఇచ్చిన ఒక 2 అవర్స్ అయితే ఇంకా అబ్జర్వేషన్ లాగా పెట్టారు. అప్పుడైతే తగ్గిందండి. డాక్టర్ చెప్పారు మీకు లైట్గా స్టోన్స్ ఉన్నట్టున్నాయి, అందుకే ఇంత పెయిన్ వచ్చింది అనేసి. అప్పుడు అనిపించిందండి, అమ్మో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి అనేసి. ఇంకా తర్వాత డిశ్చార్జ్ అయిపోయాక మా డాడీకి కాల్ చేసి చెప్పాను అసలు ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఎలా ఉండేదో ఏంటో. అప్పుడైతే అనిపించింది అంటే మన చేతిలో కనీసం ఆ మాత్రం డబ్బులైనా ఉన్నాయి అనుకోండి, డబ్బుల విలువ ఏంటి అనేది అప్పుడు కూడా బాగా తెలిసింది. మనం ఏదైనా చూసుకొని ఖర్చు పెట్టాలి అనేది అయితే ఆ లెసన్ అయితే నేర్చుకున్నాను. అందుకే అండి హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ ప్రాబ్లంలు వస్తాయని తెలియదు కదా, అందుకే ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. ఈ టైంలో అయితే నేను ఈ మధ్య ఇవి అల్లనేరేడు పళ్ళు అంటారు కదా, అవైతే ఎక్కువగా తింటున్నానండి. అవంట మన పొట్టలో ఏమైనా హెయిర్ అలాంటివి ఉన్నా కూడా కరిగించేస్తాయంట. పిల్లలకు కూడా పెడుతున్నాను జామున్. ఇంకా ఆ జామున్ రెసిపీ ఒకటైతే షార్ట్ వీడియో అయితే పెడతానండి. పిల్లలకి నార్మల్గా తినరు కదా, దాన్ని కొంచెం మంచిగా జ్యూస్ లాగా చేసుకుంటే. మా పెద్దోడేమో ఇవాళ పడుకుండిపోయాడు, ఇంకా లేచేసరికి అయితే ఈ అప్ప ఇచ్చానా, ఒకటే చేసావు నువ్వు, నాకు 2-3 కావాలని ఏడుస్తున్నాడండి. నిద్రలో కూడా అంటే ఫుడ్ విషయంలో అయితే మంచిగా తీసుకుంటానులేండి, ఫుడ్ ఏది ఇచ్చినా కూడా బాగా తింటాడు. అండ్ ఇలాంటివి ఏమైనా స్నాక్ ఐటమ్స్ పెట్టండి, పిల్లలకు కూడా ఆయిల్ తక్కువగా ఉంటుంది అండ్ తినడానికి కూడా మంచిది కదా. ప్రతి దాంట్లో ఆయిల్ అయితే చాలా తక్కువ వాడతానండి. నాదైతే నిజంగా అంటే ఇంకా లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో పెడితే మీరు మీ తోటికోడల్ని ఏదో కామెంట్ చేశారు అన్నట్టు అన్నారు చాలా మెంబర్స్. నేను అలా అనలేదండి. మనం అంత మంచిగా అంటే మనమేమి ఇప్పుడు పెద్ద హార్డ్ వర్క్ చేయట్లేదు కదా, అంత మంచిగా అన్నీ వేసుకొని తిన్నా కూడా మనకి సెట్ అవ్వదు. అండ్ వెయిట్ లాస్ చేయాలి అని చాలా మెంబర్స్ అనుకుంటూ ఉంటారు కదా. మీరు ఫుడ్ మానేయడం కాదండి, ఫుడ్ తినేదే కొంచెము ఆయిల్ స్పైసెస్ అన్నీ తక్కువగా వేసుకొని తినండి. అండ్ మీకు వీలైతే అంటే నార్మల్గా మీకు జిమ్ అయినా ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ అయినా అలా చేస్తూ ఉండండి. నేనైతే అసలు జిమ్కి పోయినప్పటి నుంచి నా బాడీలో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. అసలు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ఇంకా రొటీన్ అలా అయిపోతుందండి. పిల్లలు ఇల్లు మేనేజ్ చేయడము అవన్నీ కూడా ఇంకా డే తెలియకుండానే ఇంకా ఫటాఫట్ ఈవినింగ్ స్నాక్స్ చేయాలి అంటే ఇంకా ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉన్నానా. ఈ మధ్య చూసారు కదా జొన్న రొట్టెలు ఇవి చేయడం కూడా నేర్చుకుంటున్నాను. ఇంకా పర్ఫెక్ట్గా ఒక మన సబ్స్క్రైబర్ అయితే దానికి ఏంటంటే కవర్ చుట్టండి, అది రొట్టెలు చేసేది ఉంటుంది కదా దానికి చుట్టండి. అండ్ కొంతమేమో చేయితో చేయండి అలానైతే కామెంట్లు పెట్టారు. నెక్స్ట్ అది కూడా నేర్చుకుంటున్నాను. మీకైతే అది కూడా కమింగ్ వ్లాగ్స్లో అయితే పెడుతూ ఉంటాను. ఇక్కడ నుంచి అయినా ఇంకా రోజు వ్లాగులు పోస్ట్ చేయాలి అనుకుంటున్నానండి. చూడాలి ఏం చేస్తానో ఏంటో. పాలక్ పన్నీర్ అయితే చేస్తున్నాను. పాలకూర ఇలా అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారండి, లేదనుకోండి వీళ్ళు అసలు సరిగ్గా కూడా తినరు. అందుకే ఇంకా ఇలా పాలక్ పన్నీర్ చేసి పెడితే ఇంకా పెద్ద బాబు చిన్న బాబు ఇష్టంగా తినేస్తారు. వీళ్ళు ఈ మధ్యకాలంలో 6:30కే తిని 7కే పడుకుని పోతున్నారండి. అందుకే ఇంకా వంట కూడా నేను అరౌండ్ 4 ఆ టైంకే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా హ్యాపీగా తినేసి పడుకుంటారు కదా. మా హస్బెండ్ వచ్చాక కూడా ఆయన కూడా త్వరగా పడుకోవడము త్వరగా లేవడము ఇదే రొటీన్ పెట్టేసుకున్నాము. అండ్ తనకు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసరికి కొంచెము టైం అయితే ఉంటుంది, ఏదైనా వర్క్ చేసుకోవడానికైనా కొంచెం రిలాక్స్ అవ్వడానికైనా. ఇంక వాళ్ళైతే అంటే రైస్ కూడా ఏం చేయట్లేదు, మిల్లెట్స్ అవి నానబెట్టాను, ఆ దోశ పిండి ఉంది. పన్నీరు విత్ దోశ బాగుంటుంది కదా కాంబినేషను. ఇదండి ఇది వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను ఏం జిమ్ చేస్తున్నాను, ఏం డైట్ ఫాలో అవుతున్నాను అవన్నీ కూడా క్లియర్గా పెడతాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఏం చేస్తున్నానండి. మీకు ఏమైనా ఇంకా అంటే డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. 100K అయితే మాత్రం ఈసారి ఒక మంచి Q&A కూడా ప్లాన్ చేస్తున్నాను. ఆయన లైవ్ కూడా ఫస్ట్ టైం లైవ్కి అయితే 100K ఎప్పుడు అవుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నానండి. త్వరగా 100K అవుతే అది కూడా ప్లాన్ చేస్తాను. అండ్ చాలా మెంబర్స్ గివ్ అవే కూడా అడుగుతున్నారు, అది కూడా 100K అయినప్పుడు ఇవన్నీ కూడా ఒకేసారి అనౌన్స్ చేస్తాను. అండ్ కమింగ్ వ్లాగ్స్ అయితే ఒక ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అవి ఏంటి అనేది అయితే కమింగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏమైనా పోస్ట్ చేద్దాము అనేసి ఎక్కువగా వీడియోస్ అయితే పెట్టట్లేదండి. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.